నిరాధారమైన ఏమీ లేనటువంటి పరిస్థితిలో ఉన్నావా? వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు శుభములు కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక సంఘంతో దేవుడు మాట్లాడుతూ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లౌడీషియా అన్నటువంటి ఆ సంఘం మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు, నీవు దౌర్భాగ్యుడవు, నీవు దిగంబరుడవు, నీవు దిక్కుమాలని పరిస్థితిలో ఉన్నావు, గ్రుడ్డివాడిగా ఉన్నావు. ఎన్ని భయంకరమైన మాటలు! ఈ మాట ద్వారా దేవుడు నాతో ఒకసారి మాట్లాడినప్పుడు చాలా కాలం, ఇంచుమించు ఒక వారం 10 రోజులు ఏడ్చాను. ఆ తర్వాత కూడా చాలా దిగులుగా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆయన పాదాలు పట్టుకుని ప్రాధాయపడ్డాను. కారణం ఏంటంటే, అందులో ఆయన చెప్తున్నారు, సంఘంతో మాట్లాడుతూ నీ పరిస్థితి ఏంటంటే, నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, నువ్వు వెచ్చగా ఉన్నావు అంటే దిగజారిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నావు. బ్యాక్స్లిడెన్ స్టేట్, దిగజారిపోయిన స్థితి. నీవు యూఆర్ గోయింగ్ త్రూ ద మోషన్స్ అంటే నేను యాంత్రికంగా నేను బాగానే ఉన్నాను కదా నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు బాగోలేవు. అది దేవుడు చెప్తున్నారు. నువ్వు బాగోలేవు అని నాకు అక్కర్లేదు దేవుడు అనుకుంటే నువ్వు చల్లగా ఉంటావు, నువ్వు బయటే ఉంటావు. కానీ నేను బాగున్నాను అనుకుని పాటలు పాడుతున్నావు, వాక్యాలు చదువుతున్నావు, బాగానే ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు, సమర్థించుకుంటున్నావు, కనుక నీ స్థితి బాగోలేదు అని దేవుడు స్పష్టంగా సంఘంతో చెప్తున్నాడు అక్కడ. అందుకే నా నోటి నుండి ఊసేస్తాను అన్నారు. అంటూ ఒక అవకాశం ఇచ్చారు. అవకాశం ఏంటంటే రిపెంట్, పశ్చాత్తాపడు. ఎవరితో చెప్తున్నాడు దేవుడు? అప్పుడే మారు మనసు పొంది కొన్ని సంవత్సరాలు దేవుని ఆత్మతో నింపబడి నడిపించబడుతున్నటువంటి సంఘము. కనుక దేవుని బిడ్డ, ఈరోజు నీ వ్యక్తిగత స్థితి, నీ కుటుంబ పరిస్థితి అలాగే ఉందేమో. బైబిల్ ఉంది, చదువుతున్నావు, కానీ అర్థం కావటం లేదు. చర్చకు వస్తున్నావు, కూర్చుంటున్నావు, కానీ వినటం లేదు. ఆ మాటలు నీలో పనిచేయటం లేదు. అందుకే రిపెంట్, పశ్చాత్తాపడు. పశ్చాత్తాపడవలసింది ఎవరు? నువ్వే. పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వచ్చి మరలా ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, నా దగ్గర నీకు వస్త్రాలు లేవు, దిగంబరుగా ఉన్నావు కనుక తెల్లటి వస్త్రాలు కొనుక్కో. రెండవది, నా దగ్గర పుటము వేయబడినటువంటి బంగారం కొనుక్కో, ధనవంతుడిగా అవ్వాలని. నువ్వు ధనవంతుడని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ దగ్గర ఏమీ లేదు. మూడవది, నీ కళ్ళుకి గుగ్గిలం కొనుక్కో, ఎందుకంటే నువ్వు బాగా చూచు నిమిత్తము. దేవుని బిడ్డలారా, ఈ 3 కూడా 4 విషయాలు. నీ సిగ్గును కప్పుకోవటానికి వస్త్రాలు కొనుక్కో. ఓకే, ఇవి చెప్పాను నేను, 4 విషయాలు. అయితే ఈ విషయాలు ఆయన కొనుక్కోమని చెప్తున్నారు. బైదెం. చాలా ఏడ్చానండి దేవుని దగ్గర. నేను ఎలా కొనుక్కోను ప్రభా? నా పరిస్థితి బాగోలేదన్నావు, నేను ఒప్పుకుంటున్నాను. నేను ఒప్పుకున్నప్పటికీ నేను కొనుక్కోలేని పరిస్థితి. ఎందుకంటే నీకు ఏమిచ్చి కొనుక్కుంటాను? బంగారం కొనమంటున్నావు, వస్త్రాలు కొనమంటున్నావు, నా కంటికి కాటుక, లేకపోతే కంటికి గుగ్గిలము, బామ్, కళ్ళు కనిపించాలంటే నీ దగ్గరకు వచ్చి కొనమంటున్నావు. నేను ఏమిచ్చి కొన్ను? నా దగ్గర ఏముంది? అంతేకాదు, పరలోకంలో ఏం చెల్లుతుంది? అప్పుడు చాలా కాలం అండి దేవుడి దగ్గర ప్రార్థన చేసి ప్రాధాయపడి ఏడ్చి దేవుడు 2 రహస్యాలు చెప్పారు. ఒకటి, పరలోకములో చలామణయ్యేది, చెల్లేది నువ్వు సంపాదించిన నీ డబ్బులు కాదు, నీ కాగితం ముక్కలు కాదు. పరలోకములో నువ్వు ఎంత చిల్లర కొని తీసుకువెళ్ళినా అది కాదు అక్కడ చెల్లేది. అక్కడ కరెన్సీ, పనిచేసే కరెన్సీ ఒకటే, యేసుక్రీస్తు వారు రక్తము. హల్లెలూయా! యేసుక్రీస్తు వారి రక్తము అక్కడ తీసుకువెళ్ళి, లేదా భూమి మీద నుండి, ప్రభువా నీ కుమారుడు యేసుక్రీస్తు వారి రక్తాన్ని నేను ఆశ్రయిస్తున్నానయ్యా, నన్ను కడుగు ప్రభువా, నన్ను కొనుక్కున్నావు కదయ్యా ఒకప్పుడు అని నువ్వు అడిగితే అక్కడ చెల్లేది ఆ రక్తం ఒకటే. రెండోది, పరలోకంలో చెల్లేది రెండో విషయం,
విశ్వాసము, ఫెయిత్. విశ్వాసం ఏంటంటే, ప్రభా నీ రక్తం నా కొరకు కార్చావు, విశ్వాసం కావాలి. రెండవది చాలా ముఖ్యమైన విషయం, నువ్వు నన్ను క్షమాపణ అడిగితే నువ్వు క్షమిస్తావు ప్రభా, ఎందుకంటే నీ రక్తం చాలా శక్తి కలిగింది, నేను ఏమడిగినా నువ్వు క్షమిస్తానని వాగ్దానం చేస్తావు కనుక నన్ను క్షమించినందుకు వందనాలు అంటే అది నమ్మాలి, ఆయన క్షమించారని. మూడవది, దేవుని బిడ్డ నేను తప్పకుండా ఆయన బిడ్డనైపోయాను కనుక ఆయన వారసత్వంలో నేను సభ్యుణ్ణి, అది విశ్వాసం. పరలోకం నుండి మనం ఏది పొందుకోవాలనుకున్నా విశ్వాసం బట్టి. పరలోకంలో చెల్లేది యేసుక్రీస్తు వారి రక్తం, అంతేనండి. ఈ రెండే కరెన్సీస్ పరలోకంలో పనిచేసేవి. ఈరోజు ఆ రెండు కరెన్సీలు వాడదామా? నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు మార్చుకుంటావా? నీ ఆత్మీయ జీవితం మారుతూ ఉన్నంత వరకు నీవు అన్నీ పొందుకుంటావు, భౌతికంగా కూడా నువ్వు అభివృద్ధి చెందుతావు. అందుకే ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లే కొలది నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండవలనని నేను ప్రార్థన చేయుచున్నాను. 3 యోహాను 2వ వచనం రాయబడిన మాట. ఈ ఉదయం నువ్వు అభివృద్ధి చెందాలని నేను ప్రార్థన చేస్తాను. కానీ ఈ రెండు కరెన్సీస్ వాడు. లేనిది ఉన్నట్లుగాను ఉన్నది లేనట్లుగాను చేయగలిగినటువంటి దేవుడు ఆయనని నువ్వు నమ్ము. ఆయన ఉన్నాడని నమ్ము, ఆయన చేయగలడని నమ్ము. ఆయన చేసిన తర్వాత ప్రభా నీకు వందనాలని ఆయనకి ప్రత్యుత్తరం ఇచ్చి ఆయన మీద నువ్వు ఆధారపడు. పరిశుద్ధ ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ ఉదయకాలం ఆయన రెండు కరెన్సీస్ గురించి చెప్పావు. ఒకటి విశ్వాసం, రెండవది యేసుక్రీస్తు వారి రక్తం. ఈ రెండింటిని వాడుకొని మా ఆత్మీయ జీవితంలో మేము ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.